హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ అయితే నేను వ్లాగ్ షూట్ చేశాను. మొత్తం షూట్ చేయలేదండి, డే అంతా కొంచెం లైట్గా షూట్ చేశాను అనమాట. చూస్తూనండి, వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఇవాళ మటన్ కర్రీ టిఫిన్లోకి దోశలు మటన్ కర్రీ అనమాట. సో వాళ్ళైతే మటన్ తీసుకెళ్ళడానికి వెళ్ళారు. ఈ లోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలాకి చూసారు కదా, ఇవన్నీ నేనైతే ఫ్రై చేసుకున్నాను అనమాట. వితౌట్ ఆయిల్ ఫ్రై చేసేసుకొని దంచేసుకుంటున్నాను. దంచుకుంటే చాలా బాగుంటుంది కదా, కొంచెమే కదా, మరి మిక్సీలో కూడా ఎక్కువ అయిపోతుంది కదా అనేసి నేను దంచుకుంటూ ఉన్నాను. ఈలోపు వాళ్ళు కూడా మటన్ తీసుకురాలేదు, అందుకనే నాకు టైం కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది, అలాగే కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుంది కదా అనేసి దంచుతున్నాను. అసలు దంచితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది కదా. అసలు ఈ మసాలా నేనైతే ఆ ప్యాకెట్ మసాలా యూజ్ చేయడం చాలా తక్కువ, అంతా ఎప్పటికప్పుడు అప్పుడే దంచుకుంటాను నేనైతే. చాలా బాగుంటుంది. చూసారా, పోపు పెట్టేసుకొని కొంచెం అంతా షాజీరా వేసుకున్నాను నేను. ఫస్ట్ షాజీరా, కర్రీ లీవ్స్, ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ బ్లాక్గా వేగిపోతే కర్రీ అనేది తీయగా అయిపోతుందండి. టమాటా వల్ల తీయగా అవ్వదు కర్రీ, ఆనియన్స్ వల్ల తీయగా అయిపోతుంది. సో ఆనియన్స్ కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా అనేది చాలామంది వేయరు, ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే కలర్ కోసం టమాటా వేస్తాను ఖచ్చితంగా. సో టమాటా కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ మంచిగా పసుపు ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మటన్ 2 times క్లీన్ చేస్తే సరిపోతుంది. క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మటన్ వేసుకున్నాను నేను. మటన్ వేసుకొని ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసుకొని మొత్తం కలబెట్టేసుకున్నాను. కొంచెం సేపు అలాగే కొంచెం వాటర్, చూసారా వాటర్ కొంచెం ఊరాయి కదా, సో ఆ వాటర్ ఊరేంతవరకు అలాగే పెట్టుకొని కొంచెం అంతా ఒక 5 minutes మంచిగా ఫ్రై లాగా చేసుకున్నాం అనుకోండి, పీస్ అనేది కొంచెం గట్టి పడుతుంది, మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత మంచిగా, అంటే ఆ స్మెల్ అనేది ఉండదు అనమాట. మటన్కి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది ఉండదు. తర్వాత మనం ఏదైతే పౌడర్ రెడీ చేసుకున్నామో ఆ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా వాటర్, మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వేసుకోవాలి. సో దాన్ని బట్టి వాటర్ వేసుకొని కొంచెం ఇక్కడే ఉప్పు కారం టేస్ట్ చూసుకొని వేసేసుకొని అట్లా విజిల్ పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 6 whistles పెట్టాను. మంచిగా ఉడికిపోయింది నాకు 6 whistles. చాలా బాగా వచ్చింది. అయితే చూడండి, ఇప్పుడైతే విజిల్ ఓపెన్ చేస్తున్నాను. బాగా వచ్చిందండి కర్రీ అయితే, చాలా బాగా అనిపించింది. విజిల్ అంటే మనము ముక్క మెత్తగా ఉంటే భిన్న ఉడుకుతుంది, లేదంటే లేట్ అవుతుంది. భిన్న అయిపోయింది నాకైతే. చూసారా, నేను కలరు టమాటా వేస్తే నాకు కలర్ కొంచెం మంచిగా అనిపిస్తుంది, నా దగ్గర ఉండే మిర్చి అంత కలర్ రావట్లేదు, అందుకని. సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి అట్లా చల్లుకున్నాం అనుకోండి. లాస్ట్లో ఇదొక టిప్ అండి, మా అమ్మమ్మ చెప్పింది నాకు. ఏ కర్రీస్లో అయినా మనం ధనియాల పొడి యూజ్ చేసే కర్రీస్లో లాస్ట్లో ఇంకా మనం ఒక 2 minutesలో దించుతాము అనేటప్పటికి కొంచెం అంత ధనియాల పొడి, దీంట్లో మనము గరం మసాలా కొంచెం అంత వేసుకున్నాం అనుకోని బాగుంటుంది. వేసుకొని మొత్తం అంతా కలబెట్టుకొని ఒక 5 minutes అలా సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం అంత బాగా పట్టేస్తాయి అన్నీ. తర్వాత దించేసుకోవచ్చు, అంతేనండి, అయిపోయింది అసలు. ఇప్పుడు దోశలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి అసలు. చికెన్ కర్రీ మటన్ కర్రీ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో అందుకని మేమైతే ఆల్మోస్ట్ 3-4 months అయిపోతుంది తిని. అందుకే ఇవాళ ఎందుకు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాము. సో అంతా రెడీ అయిపోయింది. దోశలు ఎందుకో రాలేదండి ఈసారి, ఫస్ట్ టైము. ఫ్రిడ్జ్లో తీసి అప్పుడే వేయడం వల్లనే ఏమో తెలియదు, మరి దోశలు ఏమీ అంత మంచిగా రాలేదు. కొంచెం ఏంటి ప్యాన్కి అతుకుపోతున్నాయి అన్నమాట. అలా తీస్తూ ఉంటే కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉన్నింది. తర్వాత అయితే ఇంకా అయిపోయింది. చూసారు కదా, అతుకుపోతున్నాయి, ఎందుకో తెలియదు మరి, ప్యాన్కి అతుకుపోతున్నాయి. ఇలా అతుకుపోయినప్పుడు ఆనియన్ పూసుకున్నామంటే బాగా వస్తాయండి. కాకపోతే ఇప్పుడు నేను కొంచెం థిన్ లేయర్ వేసాను అనిపించింది. నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం ఇది చూసారు కదా, అలా వచ్చిందనమాట. నెక్స్ట్ టైం నేను కొంచెం మందంగా వేసాను అనమాట. థిక్ లేయర్ వేసుకున్నాం అనుకోండి, మరి కర్రీస్లో కూడా థిక్గా ఉంటే ఈ దోశ అనేది చాలా బాగుంటుంది, కొంచెం మందంగా ఉంటే. సో ఇప్పుడు చూసారా, చాలా బాగా వచ్చింది, కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుండిందండి. హ్యాపీ అసలు. మా హస్బెండ్ కూడా చాలా బాగా లైక్ చేశారు. అసలు కర్రీ కూడా ఎటువంటి నాన్ వెజ్లో ఒక ఘాటు
వస్తుందండి. అది రాకుండా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో ఇంకా కర్రీ అయిపోయింది. మేమైతే ఆఫ్టర్నూన్ కూడా అదే ఉండింది, అయిపోయింది. మేము పెద్ద యాక్టివిటీస్ ఏమి ఉండవండి ఇంట్లో చేసేటివి, అంతా షూట్ చేసేటివి కూడా. సో అందుకని నేనేం షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఒక 4:35 అట్లా అవుతుంది. ఇంకా ఇవాళ మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, బీచ్కి వెళ్దాం పదండి అన్నారు. సో మేము ఇంకా రెడీ వెళ్ళిపోయాం బీచ్కి. అసలు ఎండ చూసారా ఎలా ఉందో. బీచ్ రోడ్ అండి ఇదంతాను, చాలా బాగుంటుంది అసలు. నాకైతే ఏదో ఒక విలేజ్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది బీచ్ రోడ్ అంతా. ఇంకోటి ఏంటంటే ముంబై మొత్తం రోడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఎక్కడ చూసినా రోడ్ కన్స్ట్రక్షన్స్. చూసారా, మార్వే బీచ్ అనమాట మేము వెళ్తుంది. మార్వే రోడ్లోని, ఇది మార్వే విలేజ్ అంటారు. మార్వే విలేజ్లోని అక్సా బీచ్కి మేము వెళ్తున్నాము. చూసారా, రోడ్స్ అన్నీ మొత్తం ముంబై మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఎక్కడ చూసినా రోడ్స్ కన్స్ట్రక్షన్ అయినండి. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు చాలా డిస్టర్బెన్స్గా ఉండేది, అసలు వెళ్ళడానికి కూడా గుంతలు ఉండేటివి. ముందు మీకు ఇంకో వీడియో వస్తుంది చూడండి. ఇప్పుడైతే చాలా మంచిగా రోడ్స్ వేస్తున్నారు, చాలా బాగా అనిపించింది మాకు కూడా. కాకపోతే దీనివల్ల కొంచెం ట్రాఫిక్ అనిపించింది. రోడ్స్ కొంచెం ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు. ఇదంతా కంచి ఉంది కదా, ఇదంతా ఈ ఏరియా బిల్డింగ్ అదంతా ఆర్మీ వాళ్ళది. చాలా బాగుంటుంది. ఆర్మీ వాళ్ళు మొత్తం చాలా వరకు ఎన్ని ఎకర్స్ ఉంటుందో మరి లోపలంతా తెలియదు కానీ చాలా పెద్దదండి. లోపలే వాళ్ళకి గ్రోసరీ స్టోర్స్ కానీ, ఇంకా బ్యాంక్ కానీ, ఇంకా చాలా స్కూల్ ఉంది అక్కడే. కేంద్రీయ విద్యాలయం కూడా ఉందండి. ఇంకా హాస్పిటల్ ఉంది లోపలే. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కదా అసలు ఆర్మీ వాళ్ళకి, చాలా బాగా అనిపిస్తుంది. సో అది అన్నమాట. ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. రోడ్స్ అంతా కన్స్ట్రక్షన్, చూసారా ఎంత కన్స్ట్రక్షన్ జరుగుతుందో. నిజంగా ఆర్మీ వాళ్ళు చాలా గ్రేట్ కదండి. ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికో వచ్చి, ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి, అసలు మన దేశం కోసం వాళ్ళు ఎంత వాళ్ళ లైఫ్ని వాళ్ళు త్యాగం చేస్తారు కదా. సో చాలా బాగుంటుంది అసలు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, అసలు సెల్యూట్ చేయాలి నిల్చొని యాక్చువల్గా అయితే. సో ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి, కొంతమందికి కాటేజెస్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ. చూసారా, ఇదండి రోడ్డు. ఇంతకుముందు అయితే రోడ్డు పరిస్థితి ఇలా ఉండేది, గుంతలు అసలు చాలా. ఇక్కడైతే ఒక యాక్సిడెంట్ కూడా జరిగిందండి. బస్ చూసారా అసలు రోడ్లు. అల్లు అర్జున్, పుష్పరాజ్ ఆటో మీద అలా కొన్ని కనపడుతూ ఉంటే కొంచెం కామెడీగా ఉంటుంది కదా. సో కొంచెం వాళ్ళు షూట్ చేశాను, ఎంతైనా మన అల్లు అర్జున్ కదా. సో కొంచెం అయిపోయిన తర్వాత చూసారా ఇక్కడ కొంచెం యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఒక బుల్లెట్ బైక్లో వస్తున్నాడు అన్న. అయితే నేను షూట్ చేయడానికి కూడా భయం వేసింది నాకు, ఏమైనా అంటారేమో అనేసి ఆఫ్ చేసేసాను. ఎవరో వాళ్ళు తమిళియన్స్ అనుకుంటాను. తమిళియన్స్ ఒక ట్రక్లో చేపలు తీసుకెళ్ళి వెళ్తున్నారు. ఆ బండి వల్ల ఈ అన్న కూడా పడినట్టున్నాడు. సో ఆ అన్న అయితే మళ్ళీ బండి బైక్ పార్క్ చేసి మరీ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ ట్రక్లో ఉన్న తమిళియన్ అతన్ని కొట్టేసి వస్తున్నాడండి. అసలు అమ్మ బాబాయ్ అనిపించింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడైతే చాలా భయం వేస్తుంది. అసలు నాకు ఒకటి అర్థం కాదండి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన తప్పు ఏది లేకపోయినా కూడా మనం సైలెంట్గా ఉండి వెళ్ళిపోవడం బెటరా? కానీ అక్కడికక్కడే దానికి ఇచ్చేసుకొని మనలో ఉండే ఆ ఫీలింగ్ క్లియర్ చేసుకోవడం బెటరా, లేకుంటే అరే పోనీలేరా అని వదిలేయడం బెటరా అనేది నాకు చాలా కన్ఫ్యూజన్లో ఉంటాను నేనైతేను. కానీ మా హస్బెండ్ ఏం చెప్తారంటే, మనం ఫీల్ అయినా సరే ఎదుటి వాళ్ళు ఫీల్ అవ్వకుండా చూడాలి, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అన్నట్లు ఆయన థాట్లో ఉంటారనమాట. సో నేనైతే కన్ఫ్యూజన్లో ఉంటాను, ఏది ఎటువైపు వెళ్ళాలి అనేసి. గోడ మీద అంటారు కదా, సో అలా ఉంటానన్నమాట. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదండి. ప్లీజ్ అండి కమెంట్ చేయండి. నాకేంటంటే కొంచెం మీతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడైతే మేము ఫైనలీ చిత్తూరు బీచ్ అనమాట. ఇక్కడ బీచ్లో నా ఫేవరెట్ ఒకటి ఉంటుంది, చింతపండు. చాలా బాగుంటుందండి ఇక్కడ, నాకు చాలా ఇష్టము ఈ చింతపండు. ఇంకా బీచ్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా తెలిసింది కదా ఇంకా బీచ్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది. మేమైతే వెళ్ళామండి, ఇది 4th టైం అనుకుంటా వెళ్ళడము. కృతి పుట్టిన తర్వాత ఇది 2nd టైము. లాస్ట్ ఇయర్ వచ్చాము, సేమ్ ఇలాంటప్పుడే వెళ్ళాం లాస్ట్ ఇయర్ కూడా. అప్పుడు కృతి నడవలేకుండా ఉండే, జస్ట్ దోగాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే మంచిగా నడుస్తూ వాళ్ళ డాడీతో మంచిగా ఎంజాయ్ చేశారనమాట ఇద్దరు.
ఇక్కడైతే ఒక రీల్ కోసం మా తిప్పలన్నమాట. ఒక రీల్ చేద్దాము అన్నట్లు. ఇది చాలా ట్రెండింగ్ రీల్ కదా, ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది. బీచ్ అంటే ఇంకా ఎక్కువ మంది ఇలాగే చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా ట్రై చేద్దాము అన్నట్లు అలా చేసామన్నమాట. కృతితో అసలు ఏది తీసుకోవాలన్నా ఒక్క కృతినే కాదండి, ఎక్కడైనా పిల్లలతో ఏమన్నా చేయాలన్నా కూడా అస్సలు అవ్వదు. ఫైనలీ వి డిడ్ ఇట్, అయ్యిందనమాట. ఓకే, హ్యాపీ. ఇంకా అయిపోయింది. అక్కడికి కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చాప వేసుకొని ఇక్కడ కూర్చున్నాము. కొద్దిసేపు అలా రిలాక్స్ అవుదాము అన్నట్లు. ఈ చాపకి 50 రూపీస్ తీసుకున్నాడండి. మేమైతే 30 మినిట్స్ 40 మినిట్స్ కూడా లేము అక్కడ. అమ్మ బాబోయ్ అనిపించింది. మేము లాస్ట్ టైం వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు 25 రూపీసో 20 రూపీసో ఉండిండే. ఇప్పుడు సడన్గా 50 రూపీస్ అయిపోయింది. అది చూసారా. ఇలాగ ఈ బీచ్లో చేపలు పెట్టుకొని బతికిపోవచ్చేమో అనిపిస్తుంది మాకైతే అదే డిస్కషన్ వచ్చింది. అసలు డేలో కనీసం 200 మెంబర్స్ అయినా వెళ్తారండి బీచ్కి. అలాంటిది ఒక్కొక్కరి దగ్గర 50 రూపీస్ కలెక్ట్ చేస్తారంటే మామూలు విషయం కాదు కదా అసలు. సో అందుకని వాళ్ళు ఎవరో కాదు, మళ్ళీ అక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టుకుంటే వాళ్ళే పెట్టుకో ఉంటారు. అంటే బతకాలంటే ఎన్నో మార్గాలండి అసలు. అమ్మ బాబోయ్, మనం ఉన్న దగ్గరే మనము మన లైఫ్ని మనము ఎత్తుక్కుంటూ ఉండాలి. మేమైతే ఇప్పుడు మా ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చాం కదా, ఊరికి మళ్ళీ ఇక్కడ వాళ్ళు మన ఊర్లో వచ్చి బతుకుతున్నారు. అట్లా అసలు ఎవరి వాళ్ళది అక్కడ ఎత్తుక్కోవడం చాలా కష్టము. కానీ అలా ఎత్తుక్కొని అక్కడ నిలబడి బతకాలంటే చాలా బాగుంటుంది అసలు. ఏం చేద్దామండి, ఇంకా మన రాత ఎలా అంటే అలా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి. అదనమాట. ఇక్కడ కృతి అయితే ఇంకొద్దిసేపు అట్లా ఆడుతున్నాడు, కొంచెం యాక్టివిటీస్ చేశాడు 1-2 అట్లా. సో వాడికి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కదా బయటకు వచ్చిన దానికి. అదే పిల్లలతో కొంచెం సేపట్లా ఇంటరాక్ట్ అయ్యాడు. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
సో అదండి ఇవాళ మా డే అయితే అలా జరిగిందనమాట. సో మీకైతే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా 500 సబ్స్క్రైబర్స్ రావాలనేది నా టార్గెట్ అండి. ప్లీజ్ టు సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, మర్చిపోవద్దండి. లైక్ చేస్తే కొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంకా కొంచెము. సో అదనమాట. ఇంకా మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ అయితే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.